హలో అండి అందరికీ. ఈరోజు నేను ప్రతిసారి ఐబ్రోస్ నా ఓన్గా నేనే ఎలా చేసుకుంటానో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే ఒక థ్రెడ్ తీసుకుంటా. నా దగ్గర నార్మల్ థ్రెడ్ ఉంది కాబట్టి నేను నార్మల్ థ్రెడ్ తీసుకుంటున్నా. నేను ఎప్పుడైనా నార్మల్ థ్రెడ్తోనే చేసుకుంటా. తర్వాత రెండు చివర్లు కలిపి చివర్లో ఒక నాట్ వేసుకోవాలి నేను చూపించినట్టు. నా దగ్గర మేకప్ స్పాంజ్ లేదు కాబట్టి నేను నార్మల్ కర్చీఫ్ పైన పౌడర్ వేసుకొని ఐబ్రోస్ వేసుకున్న దగ్గర పెట్టేసుకుంటున్నాం. ఏ పౌడర్ అయినా పెట్టేసుకోవచ్చు. తర్వాత ఐబ్రోస్ దగ్గర పెద్దగా ఉన్న హెయిర్స్ కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ ఉన్న హెయిర్స్, అప్పుడు కొంచెం ఈక్వల్ అవుతుంది. తర్వాత మనం నాట్ వేసుకున్న దారం మన వైపు వెనక్కి తిప్పుకుంటూ ఇట్లా పైన ఐబ్రోస్ చేసుకోవాలి. ఫస్ట్ పైన చేసుకోవాలి, మెల్లగా చేసుకోవాలి చూసుకుంటూ కేర్ఫుల్గా. చూడండి నేను చూపిస్తున్నట్టు చేసుకోవాలి. చూడండి పైన ఎంత మంచి క్లీన్ అయినాయో. అట్లనే మొత్తం చేసేసుకోవాలి పైన. తర్వాత నేను ఇక్కడ కింద చేసుకుంటున్నా. మెల్లిగా చూసుకుంటూ చేసుకోవాలి. మనమే చేసుకుంటాం కాబట్టి స్కిన్ టైట్గా మనం పట్టుకోలేం కాబట్టి స్కిన్ కట్టే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మెల్లగా చూసుకుంటూ ఒక్కొక్క హెయిర్ చూసుకుంటూ తీసేసుకోవాలి. నాకైతే ఐబ్రోస్ చేసుకోవడం ఇంతకుముందు రాకపోతుండే, కాకపోతే మా మామయ్య కూతురు నాకు నేర్పించింది. తను హాస్టల్లో నేర్చుకుందంట, ఇంకా నాకు కూడా నేర్పించింది. అప్పటి నుంచి నేను కూడా మెల్లగా నేర్చుకున్నా. నేను ఎక్కువగా బయట చేయించుకోను ఐబ్రోస్. ఏదైనా ఫేషియల్ గిన చేయించుకోవాలని అనుకున్నప్పుడు ఇంకా అప్పుడు కూడా ఐబ్రోస్ చేయించుకుంటా, ఏదైనా పెద్ద ఫంక్షన్స్ గిన ఉన్నప్పుడు. చూడండి ఇది ఐబ్రో చేసింది, ఇది చేయండి. లెఫ్ట్ సైడ్ ఐబ్రో కూడా చేసుకుంటున్నా. నేనైతే ఐబ్రో ఊరికే ఏం చేసుకుని ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటేనే చేసుకుంటా. ఇప్పుడు వీడియో కోసమని మీకు చూపిద్దామని చేసుకుంటున్నా. చూడండి మెల్లగా చేసుకోవాలి. నాకు రైట్ సైడ్ ఐబ్రో అయితే మంచిగా వస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి పైన మంచిగా క్లీన్ అయింది లెఫ్ట్ సైడ్ ఐబ్రో కూడా. అట్లనే కింద కూడా చేసుకోవాలి మెల్లిమెల్లిగా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఏమన్నా యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు నచ్చే ఇంకా ఏమైనా వ్లాగ్స్ ఉంటే కామెంట్ చేయండి. ఐబ్రోస్ మధ్యలో కూడా చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి కదా, అవి కూడా మెల్లగా తీసేసుకోవాలి. అట్లనే చూసుకుంటూ తీసేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫోర్ హెడ్ చేసుకుంటున్నా. ఫోర్ హెడ్ చేసుకోవడం చాలా ఈజీ, ఫాస్ట్గా చేసుకోవచ్చు. మళ్ళీ పెయిన్ కూడా ఎక్కువ ఉండదు, ఫాస్ట్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ తొందరగా చేసేసుకుంటున్నా ఫోర్ హెడ్. చూడండి క్లియర్గా ఏర్పడుతుంది. హెయిర్స్ అనేవి మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది. చూడండి అయిపోయింది మొత్తానికైతే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో చూడండి.